అబ్బాయిలు లైనేసి ఉంటారే మరి అప్పట్లో, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే అప్పట్లో ఐ కెన్ ఇమాజిన్ ఎంత బ్యూటిఫుల్ అండ్ స్పెక్టాక్యులర్ ఉండుంటారో. మరి ఏంటి అప్పుడు ప్రపోజల్స్ వచ్చేవా ప్రీతి గారికి? చాలా వచ్చేవి. హౌ డు యూ యూస్ టు డీల్ విత్ ఇట్? నాకు ఎప్పుడు ఎవరు వచ్చినా ఒకటే లైన్, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు అలాంటి ఫీలింగ్స్ మీ మీద లేదు. మంచి ఫ్రెండ్ లా ఉందా? స్టార్టింగ్ మా ఇంట్లో ఒక్కోరు నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు, అదే స్టాండర్డ్ డైలాగ్. ఎవరు వచ్చినా అదే స్టాండర్డ్ డైలాగ్ చెప్పేవాళ్ళు. అయితే మీకెవరు నచ్చలేదా మరి అప్పుడు? లేదు, నిజంగా నచ్చలేదు. ఓకే. బికాస్ ఫోకస్ అంతా ఇలాగా స్టడీస్ అండ్ షూటింగ్ దాంట్లోనే ఉండింది. రైట్. అప్పటికే ఇంకా పెళ్లి చేసుకోవాలనేది కూడా లేదు. మా అమ్మ ఏం చేసేసారు, డిగ్రీలో ఉన్నప్పుడే ఇంకా పెళ్లి చేసేద్దాం అని అందరూ షూటింగ్కి వెళ్తుంది అని అదొక టెన్షన్ తో పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుందని అప్పటికే ఇంకా మైండ్ కి పెట్టేశారు పెళ్లి చేసేద్దామని. నేను ఇంకా మాస్టర్ చదువుతున్నాను కదా, దాని తర్వాత పెళ్లి చేసుకుంటానని స్ట్రిక్ట్ గా 2 years పోస్ట్పోన్ చేశాను. మీకు అప్పటికి ఇష్టం లేదు, రైట్? పెళ్లి అని సెటిల్ అయిపోవాలని లేదు, చూద్దాం, బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. మంచిగా కొంచెం సంపాదించుకొని నాకు నేను అన్ని ఇండిపెండెంట్ గా ఉండి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని చూసాను. కానీ అదే ఆ టైంకి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న మా ఆయన్ని కలవడము. మరి ఆయనకు చెప్పలేదా మళ్ళీ నాకు ఇప్పుడు టైం కావాలి అది ఇదని ఏం చెప్పలేదా? హౌ డిడ్ యు అప్రోచ్ టు లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్, అంటే కన్నడ కాదు, తెలుగు. వాళ్ళు గౌరీబిద్నూర్ అని అనంతపూర్ దగ్గర. నేను కన్నడనే. వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ తెలుగు మాట్లాడతాను నేను అని. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు. అప్పుడు నేను తెలుగులో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుగులో మాట్లాడినా అందరూ వచ్చి నాతో మాత్రం కన్నడలో మాట్లాడేవాళ్ళు. నేను వాళ్ళ తెలుగుని చూస్తే ఇప్పటికీ నేను వాళ్ళని టీజ్ చేస్తాను, మీదంతా ఆ తెలుగు నాది హైదరాబాద్ తెలుగు. సో ఫస్ట్ వచ్చి మీ హస్బెండ్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పారు? టైం కావాలన్నారా? ఎలా మీరు తీసుకున్నారా ప్రపోజల్ ని? వీళ్ళు ఇంకా మేము మాట్లాడుకుని అర్థం చేసుకుందాం ఒకరినొకరిని అనే అనుకుంటున్నాము. ఆ లోపు మా అన్నయ్య నా మొబైల్ చూసి మెసేజ్లు చూసి అంతా చూసి మా మమ్మీకి చెప్పేస్తే మా మమ్మీ ఎలా అంతా చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు, చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం. ఓకే, ఈయననిచ్చే పెళ్లి చేద్దాం అనుకున్నారుగా ఫైనల్ గా అయితే. ఓకే. సో అంటే తెలుసు మా మమ్మీకి వాళ్ళందరూ మా ఫ్యామిలీ సర్కిలే. సో తెలిసిన అబ్బాయి కాబట్టి చదువుకుంటే చాలు, మంచిగా చదువుకున్నాడు. లవ్ వరకు ఓకే, పెళ్లి తర్వాత కొంతమంది కంప్లైంట్ చేస్తారు హస్బెండ్స్ చేంజ్ అయిపోతారు అని. మీ లైఫ్ లో ఏమైనా జరిగిందా అలా? అభిప్రాయాల భేదాలు కానీ లేదా ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఇలాంటివి మ్యారేజ్ లైఫ్ లో ఎలా చూసారు? లవర్ గా ఉన్నప్పుడు మీ హస్బెండ్ ఒకటి, పెళ్ళైన తర్వాత ఎలా ఉండేవారు? నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా ఇన్నోసెంట్ గా ఉండేదాన్ని. నాకు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి అని ఏం ఉండేది కాదు. నేను చాలా ట్రబుల్ ఫ్రీ పర్సన్ యాజ్ ఇట్ ఈస్. ఈవెన్ నౌ నేను ఎవరిని ట్రబుల్ చెయ్యను. వాళ్ళు నన్ను మంచిగా మాట్లాడాను, మంచిగా చూసుకుంటే ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో నాకు ఏమంత ప్రాబ్లమ్స్ కూడా కనిపించేవి కాదేమో, అందుకే అంటారేమో చిన్నప్పుడే పెళ్లి చేసేయాలి అమ్మాయిలకి, అలాగే అడ్జస్ట్ అయిపోతారు అని. ఆ ఏజ్ లో మా మమ్మీ నాకు చెప్పి పంపించింది, నువ్వు మంచిగా బ్లెండ్ అవ్వాలి ఫ్యామిలీకి. పెళ్లి చేసుకున్నారు 21. చిన్న ఏజ్ కదా అప్పుడు. నాకు ఇంకా నేను నా స్కూల్లో అందరికన్నా 1 year జూనియర్. ఎందుకంటే మా అన్నయ్య నా కజిన్స్ అందరూ స్కూల్కి వెళ్తుంటే నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పానని నన్ను 1 year అడ్వాన్స్ గా. అప్పుడంతా ఇంత రూల్స్ ఉండేది కాదు, ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అయితేనే కొత్త రూల్స్ వచ్చేసాయి. అప్పుడు నన్ను 1 year బిఫోరే స్కూల్ కి వేసేసారు. ఆ తర్వాత అదే 21 కి నేను మాస్టర్స్ ఇంకా కంప్లీట్ అవుతున్నాను అన్నప్పుడు బిఫోర్ ఎగ్జామ్స్ మాట్లాడుకొని చిన్నగా ఎంగేజ్మెంట్ లాగా చేసేసి పెళ్లి అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ అయ్యాక పెళ్లి చేసి. అప్పటికి సీరియల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, చేస్తున్నాను. మా ఆయనకి తెలుసు షూటింగ్ అప్పుడు నేను షూటింగ్. He was not having any objection that time. Nothing at all. Even now he is very happy about me being in this profession. Amazing, supportive husband అన్నమాట. ఎప్పుడు నేనే యాక్చువల్ గా నేను పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మై హస్బెండ్ హెస్ నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. ఇలా చేయకు, అలా చేయకు, ఆ డ్రెస్ వేసుకోకు, ఈ డ్రెస్ వేసుకోకు అని ఏది చెప్పలేదు. నాకు నేను వేసుకున్న బార్డర్స్ ఉన్నాయి. హీ నోస్ వాట్ ఐ ఫాలో అని. సో అలా ఎప్పుడు ఈ గురించి మాత్రం పాపం వేరే అమ్మాయిలకి నేను వినుంటారు జనరల్ గా పెళ్లికి ముందు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది అంటారు. ఈవెన్ యాక్టింగ్ లో కూడా అంతే. అంటే నాకు తెలిసిన లిమిట్స్ లో
ఎంతవరకు ఇప్పుడు నాకు సీరియల్స్ లో హీరోతో ఏదైనా సీన్స్ ఉన్నా వావ్. దట్స్ అ సీన్, నేను చేసేసి వచ్చేస్తాను. నాకు ఎప్పుడు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు, ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు అంటే. ఏమీ చేయలేదు. చూసారు, చాలా ఎపిసోడ్స్ వరకు చూసారు ఇంతకు ముందు నేను చేసిన సీరియల్స్ లో అంతా. నన్ను ఎప్పుడు ఏది అలాగా ఇలా చెయ్యకు అలా చెయ్యకు అని చెప్పలేదు. ఎందుకంటే హీ నోస్ నేనే ఎంతవరకు చేస్తాను, నా లిమిటేషన్స్ ఏంటి, నేను నా బౌండరీస్ ఏంటి అని హీ ఓన్లీ నోస్. నేను అది దాటి వెళ్ళను అని తెలుసు కాబట్టి నాకు అలా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఈజీ అయిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్, ఇంకా ఈజీ. బికాస్ సపోర్టివ్ హస్బెండ్ దొరకడం కూడా కష్టమే ఈ ఇండస్ట్రీలో, స్పెషల్లీ అమ్మాయిలు ఉన్నప్పుడు. మా మమ్మీ కొంచెం టెన్షన్ తగ్గింది. ఉంటుంది కదా ఏ తల్లికైనా, అవును. పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసుకొని మంచిగా ఉండి తర్వాత నీ మొగుడు ఏం చెప్తే విని నేనే చేసుకో, నాకంటే ఇది వద్దమ్మా అనే చెప్పేసారు క్లియర్.